ఒక ముఖ్యమంత్రికి మనవడుగా, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి విలువలతో సంస్కారంతో తిరిగి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు. ఆ తదనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా 14-19 మధ్యకాలంలో రాష్ట్రమంతా లక్షలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, మంచినీళ్ళకి స్కీమ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చాం. ఆ రోజు అరాచక పాలన అంతమందించడం కోసం కుప్పం నుంచి యువగలం పేరుతో యువగలంలో ప్రజాగణాలను తరగలంగా మార్చుకొని యువగలం పేరుతో పాదయాత్ర చేసి 2700 కిలోమీటర్లు అన్ని ప్రాంతాలు చుట్టారు. మనందరం కూడా మాలపాడు, తిమ్మపాలెం, అగ్రహారం సెంటర్కి మనందరం కూడా కారణం వెళ్ళాం. ఆ ప్రాంతాల్లో బహిరంగ సభ కూడా మీ అందరం వచ్చేసి విజయవంతం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలోకి వచ్చిన తర్వాతనే ఒక స్థాయికి యువగలం తీసుకుపోవడం అనేది కూడా మన లోకేష్ గారికి బాగా గుర్తుండిపోయింది. అందుకే మన నియోజకవర్గంలో ఎంటర్ అయిన తర్వాత వారు చెప్తారు, మీరు అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా కలిసి విజయవంతం చేసుకొచ్చారు మీరే అని చెప్పేసి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత చెప్పిన మాట ప్రకారం ఈ ఐటీ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలను బలోపేతం చేయటం, విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలు తీసుకొని రావటం, దాంతోపాటు లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ స్కూల్స్ తీసుకొని రావటం, ఇవన్నీ కూడా వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. అదేవిధంగా 16,000 మంది టీచర్ల నియామకం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగంలో 16,000 టీచర్ల ఉద్యోగాలు, దాంతోపాటు 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు తొందరలోనే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా డిజేబుల్డ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ భర్తీ చేయడం కూడా ముఖ్యమంత్రి గారు అనుమతించారు. అదేవిధంగా ఈ రోజున మన యువగలం సారథిగా భారతదేశం నుంచి దావోస్ వెళ్ళారు పోయిన సంవత్సరం. ఆ రోజు పారిశ్రామిక శాఖ మంత్రికి జనవరిలో పెట్టుబడులు పెట్టారు, మన దావోస్ వెళ్ళారు. మళ్ళీ తిరిగి దావోస్కి వచ్చే లోపల విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఇవన్నీ పెడతామని చెప్పి డిసెంబర్లోనే శంకుస్థాపన చేసినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులు లోకేష్ గారు. దీంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 16 లక్షల ఉద్యోగాల కల్పనకి పరిశ్రమలు, పెట్టుబడులు, అవకాశాలు తీసుకొచ్చారు. మళ్ళీ నిన్న రెండోసారి దావోస్ కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ తిరిగి వస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి చలి అని చెప్పేసి ఇంకోటి వెళ్ళడం మానేస్తున్న పరిస్థితుల్లో ఉంటే మీరు చూశారు, దావోస్ ఫోటో చూస్తే చంద్రబాబు నాయుడు మామూలు ఇక్కడే చొక్కా చలి కూడా అలాగే ఉండిపోయింది. అంటే చిత్తశుద్ధితో తీసుకొచ్చారు ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు. వీటన్నిటి ద్వారా తీసుకొస్తే మనకు కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర ఎక్కడ ఉన్నాయంటే మనకి నెల్లూరుపాడులో 46 ఎకరాలు ప్రభుత్వ భూమి గుర్తించి అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనకి కనిగిరి నుంచి భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా యువ నాయకులు పరిశ్రమలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఉద్యోగం కల్పించాలి అనేటువంటి ప్రోత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న సంకల్పంతో వస్తున్నారు. ఇంతేకాకుండా పిల్లలకు పరిచయం చేయడం కోసం మాస్క్ అసెంబ్లీ అని చేసుకొచ్చి అసెంబ్లీ ప్రాంగణంలోనే పిల్లల చేత అసెంబ్లీ లాగా నిర్వహించి ప్రజా సమస్యల మీద, నాయకత్వ పట్టం మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పించారు. దాంతో పాటుగా పిల్లల్లో ప్రతిభ కనపరిచిన వాళ్ళందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి సన్మానాలు చేయడం కూడా జరిగింది. వాళ్ళని ప్రోత్సహించే టీచర్లు మన మధ్య జాలపాల్లో ఒక టీచరు
పిల్లలను ప్రోత్సహించాలని వారిని అభినందించడం కావచ్చు, కింది స్థాయిలో టీచర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా ప్రోత్సహించి వాళ్ళు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున పారిశ్రామిక శాఖలుగా ఐటీ శాఖ మంత్రిగా దాదాపుగా ప్రతి ఒక్క సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా సీసీ కెమెరా ఏర్పడికి ఐటీ శాఖ నుంచి వారి యొక్క తోడ్పాటును అందిస్తా ఉన్నాం. అంటే సంస్కరణలు ఒక దీనిలోనే కాకుండా ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యని అందిపుచ్చుకోవాలి. నాణ్యమైన విద్య, భారతదేశంలో విద్య అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగుంది అనే విధంగా చూడాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గుండెలో డయాలసిస్ యూనిట్ ఇచ్చారు. ఈ హాస్పిటల్లో కూడా పూర్తి సౌకర్యాలు, గుండె జబ్బులు కూడా వైద్యం చేసేటువంటి స్టెమీ సిస్టమ్ కూడా మన దగ్గర ఏర్పాటు చేశారు. నేను కూడా చాలా మంది వాడుకోవట్లా. ఎవరికైనా నొప్పి వస్తే మన హాస్పిటల్కి వెళ్తే 40,000 రూపాయలు ఖరీదు చేసి ఇంజక్షన్ ఇచ్చి అవసరం వెంటనే దాన్ని స్టెబిలైజ్ చేసి ఒంగోలు పంపించే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకోండి. భవిష్యత్తులో ఇంకా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. తొందరలోనే సింగరాయకొండ కూడా ఇదే స్థాయిలో అప్గ్రేడెడ్ పిఎస్సి కింద కూడా తీసుకొచ్చారు. గతంలో అప్గ్రేడ్ పిఎస్సి ఉంటే ఆ రోజు పాలకులు దాన్ని సాధారణ స్థితి తీసుకొచ్చారు. దాన్ని తిరిగి తీసుకొచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇలాంటి విధంగా ఇన్ని కేసులలో పూర్తి స్థాయిలో మాకు ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మంత్రులతోటి లోకేష్ గారు అటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధాన వారధిగా ఉంటూ ఎక్కడైనా ఏదైనా ఉన్న సమయంలో వారు ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. చిన్న వయసులోనే పార్టీ బాధ్యత తీసుకున్నారు. థర్డ్ జనరేషన్ అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపిస్తే వారి ఆశయాల్ని, ఆలోచనల్ని, వారి అడుగుజాడల్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే జాడలో వారి మనవడుగా ఈరోజు యువ నాయకులు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా వారు రూపకల్పన చేస్తున్నటువంటి యువ నాయకులు లోకేష్ గారికి మన ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున, ముఖ్యంగా కొండేపల్లి ప్రజల తరఫున నేను వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో ఎన్నో అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అయినటువంటి పేదరికం లేని సమాజంలో రూపకల్పనలో వారు క్రియాశీలకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు వారికి అన్ని అవకాశాలు చక్కగా చూడాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.